వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు హాస్ని కిచెన్లో బిస్కెట్స్ చేస్తున్నాను. అంటే నువ్వుల పేస్ట్తో చేసేటం అనమాట. ఇందులో గుడ్లు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ ఇలాంటివన్నీ ఏం వాడట్లేదు. ఇక్కడైతే ఇదైతే 2 కప్పులు షుగర్ పౌడర్ అనమాట. తర్వాత కుకింగ్ ఆయిల్, ఇదైతే నువ్వుల పేస్టు ఇలా కోవిట్లో ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి మైదా పిండి. ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి 4 అన్నమాట. ఇప్పుడు నేనైతే 2 కప్పుల వరకు షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఈ 2 కప్పులకి 8 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. 2 కప్పులు ఆయిల్, 2 కప్పుల వరకు నువ్వుల పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే 8 కప్పులు మైదా తీసుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు 2 కప్పుల వరకు నువ్వుల పేస్ట్ వేసుకోవాలి. ఇది ప్యూర్ నువ్వులతో చేసిందనమాట. చాలా బాగుంటుంది. మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 కప్పులు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. పిండి అయితే ఇలా బాగా కలిపి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి రోస్ట్ చేసిన నువ్వులు అన్నమాట. తర్వాత ఇవి 1 కప్పు వరకు వాటరు. ఇందులో మనం 2 గుడ్లు పగలగొట్టి ఓన్లీ వైట్ మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పిండి ముద్దలుగా చేసి మనం అందులో అద్దుకున్నప్పుడు నువ్వులు బాగా అంటుకుంటాయి అన్నమాట. దానికోసమని ఎగ్ వైట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా పిండి అంతా బాగా బౌల్లో చేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ ఉంది కదా, ఆ వాటర్లో వేసుకొని అవి మళ్ళీ ఇక్కడ నువ్వులో వేసుకోవాలి. వీటికి బాగా నువ్వులు అద్దించి ఇప్పుడు బేకింగ్ షీట్లో పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్లో చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కొంచెం అలా ఫ్రెష్ చేస్తే కొంచెం హోల్లా పడుతుంది. అప్పుడు మనకు లోపల కూడా బాగా ఇది బేక్ అవుతుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి. చూసారా, బేక్ చేసిన తర్వాత ఇలా వస్తాయన్నమాట. పట్టుకుంటే నిజంగా చాలా పౌడర్ అయిపోతున్నాయి. చూసారా ఎంత పౌడర్లో అయిపోతున్నాయో. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇవైతే వేడిగా ఉన్నాయి. కొంచెం ఇంకా చల్లారితే ఇంకా బాగుంటాయి. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి.